ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు మనం ఈ లోక శోధనలను జయించాలి. ఈ లోక శోధన అనగా అది ఆకలి గాని మరి ఏదైనాను ఉండి ఉండవచ్చును. దానిని మనము జయించాలంటే మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క జీవమునిచ్చు మాటలను మనం అనుసరించి దాని ప్రకారము నడుచుకోవాలి. సాధారణముగా ప్రతిదినము మనము పరిశుద్ధ లేఖన భాగమును చదువుచున్నప్పుడు దేవుడు ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతాడు. ఏ దినమున చేయవలసిన కార్యములను మనకు నేర్పిస్తాడు. అందువలన మనము కలవరపడకుండా ఆయన మాటలను విశ్వసించి వాటి ద్వారా నడుచుకొనుచు ఆయన మనకు వివరించు కార్యములను చేయుటకు అలవర్చుకొనవలెను. ఎందుకంటే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవంనయున్నవి అని మీరు ఆయనను విశ్వసించిన ఎడల ఆయన మాటలు కూడా మీరు విశ్వసిస్తారు. ఆయన ఆత్మయే మిమ్మను జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ లోకములో మనము జీవించుతున్నామంటే దేవుని మాట వలన మాత్రమే జీవించున్నాము. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. మరియు పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చు నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను అన్న వచనముల ప్రకారము ఆ విధముగానే ఆయన చిత్తము గాని వాక్కు గాని లేకుండా మనం ఈ లోకములో జీవించలేము. నిశ్చయముగా మన దేవుడు సమస్తమును మనకు అనుగ్రహించున్నాడని మనము నమ్మకముతో చెప్పగలము. మనం ఆయనను విశ్వసించిన విధముగా ఆయన వాక్కులను కూడా మనము విశ్వసించవలెను. కాబట్టి ఆయన మాటలను విశ్వసించువాడు ఏ విషయములందునూ కలువరపడడు. ఇహలోక ఆహారము నిమిత్తము మనము తృప్తి పొందలేము, కానీ ఆయన నోటి నుండి వచ్చు ప్రతి మాట కూడా మనకు చాలా విలువైనది. ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞలు నమ్మదగినవి. కారణము అవి నీతిని బట్టి సంపూర్ణ విశ్వాస్యతను బట్టి నియమింపబడినవి. దేవుని వాక్యము కృంగిన జీవితాలను తెప్పరిల్లజేస్తుంది. జ్ఞానము లేని వారికి జ్ఞానమును పుట్టిస్తుంది. నమ్మదగిన యథార్థమైన ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి ప్రభు శరీరధారిగా ఈ లోకానికి రావలసి వచ్చింది. శత్రువులు గాని శత్రువులాంటి సమస్యలు గాని మనలను వేధిస్తున్నప్పుడు నమ్మదగిన యథార్థమైన దేవుని వాక్యాన్ని ధ్యానించి అనుసరించడము ద్వారా మన ప్రశ్నలకు సమాధానము, మన సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది. అందుకే కీర్తనాకారుడు తన కష్టకాలములో దేవుని సహాయాన్ని అర్జిస్తూ దేవుని వాక్యము పట్ల తన నమ్మకాన్ని తెలియజేశాడు. వాక్యమయున్న దేవుణ్ణి విశ్వసించి ఆయనపై సంపూర్ణముగా ఆధారపడగలిగితే శత్రువుగా మారిన నీ ప్రతి సమస్య నీ ముందు మోకరిల్లుతుంది. ప్రయత్నించి చూడు, విజయము నీదే. మనుషులు ఎట్లాంటి పాతకములు సృష్టించినా దేవుని మాటకే కట్టుబడి ఉండాలి అనే నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు కీర్తనకారుడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, కష్టాలు, శోధనలు, వేదనలు మనలను దేవుని వాక్యానికి దూరము చేస్తే మన విశ్వాసము సరైన విశ్వాసము కానే కాదు. పరిస్థితులు ఎలా మారినా ఆయన మాత్రము దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేసినవాడు కాదు. కారణం దేవుని వాక్యమే ప్రతి సమస్యకు పరిష్కారం. అట్టి గ్రహింపులోనికి ఈరోజు వాక్యము వినిచున్న మనము కూడా రాగలిగితే కష్టాలలో కృంగిపోకుండా వాక్యము ద్వారా ఆదరింపబడుతూ ఆయనకు మరింత సన్నిహితము కాగలము.
బ్రతకడం కోసము దేవుని వాక్యాన్ని అనుసరించడం కాదు, దేవుని వాక్యాన్ని అనుసరించడం కొరికే బ్రతకాలి అనే పరిపూర్ణమైన గ్రహింపులోనికి కీర్తనకారుడు చేరుకున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యము మనుషులచే వ్రాయబడినప్పటికీ అవి మనిషి యొక్క స్వంత తలంపులు కావు, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది. అంతేకాదు, మనిషిని బ్రతికించేది రొట్టె, ఆహారము మాత్రము కాదు, దేవుని వాక్యమే, అంటే జీవాహారము. అందుకాయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ఇలా నన్ను బ్రతికించే నీ వాక్యమును అనుసరించి జీవించడానికి నన్ను బ్రతికించు అంటూ ఆయన కృపను మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే ఆయన కృప లేనిదే ఒక క్షణము కూడా బ్రతకలేమని మనము తెలుసుకోవాలి. దేవుని పట్ల, దేవుని వాక్యము పట్ల ఈరోజు ఈ వాక్యము వినిచిన మన వైఖరి ఏ విధముగా ఉంది? అసలు దేవుడు ఈ జీవితాన్ని నాకెందుకిచ్చాడు అనే ప్రశ్న ఎప్పుడైనా కలిగిందా? అసలు ప్రశ్నే లేనప్పుడు సమాధానము కోసము వెదికే పని ఏముంటుందిలే. కనీసము ఈ రోజైనా ఈ వాక్యము వినిచిన నీవు ఒక్కసారి ఆలోచించి ప్రయత్నము చేయి. ఆయన కోసము జీవించడానికే నిన్ను పుట్టించాడు. ఈ సత్యాన్ని గ్రహించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మనలను మనము సిద్ధపరచుకోవాలి. యేసు క్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు సిలువకు వెళ్ళుటకు ముందుగా ఆయన ఉపవాసముండి అపవాది చేత శోధింపబడి ఆకలి కొరకైన శోధనను జయించాడు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. మరియు ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకాకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను అన్న వచనము ప్రకారము ఆకలి మనలను అణిచివేస్తుంది. మనిషి ఆకలిగా ఉన్నప్పుడు అన్నీ మర్చిపోతాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభువైన యేసు ఆకలి గొనినప్పుడు శోధకుడైన అపవాది ఆయనతో ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని వాటిని తిను అని చెప్పాడు. కాని క్రీస్తు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. నా ఆకలి తీర్చుకొనుటకు ఆయన ఆహారము పంపించు వరకు నేను ఈ విధముగానే ఉండుట దేవుని చిత్తమై ఉన్నది. ప్రజలు ఆకలితో బాధపడుచున్నప్పుడు వారు దేవుని నుండి దూరము కాకుండునట్లు నేను ఇష్టపూర్వకముగా ఆకలి అనే మార్గమును ఎదుర్కొనుచున్నాను అని స్థిరముగా అపవాదికి బదిలిచ్చాడు. ఆ విధముగా ఆయన స్థిరముగా ఉండి శోధనను జయించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు ప్రభు ఈ శోధనను మరి శోధకుడిని జయించాడు. ఆకలి మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపదు అని అపోస్తలుడైన పౌలు సెలవిచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. అవును, మనం ఆకలిని తట్టుకొని దేవుణ్ణి ప్రేమించుచు ఆయనను అనుసరించుటకు యేసు క్రీస్తు ప్రభే మనకు సహాయము చేస్తాడు. ఆకలిని ఎదుర్కొనుటకు ఆయన మనకు మార్గాలను తెరుస్తాడు. ఆయన తన మహిమ చొప్పున మిమ్మను తృప్తిపరుస్తాడు. మిమ్మను తృప్తిపరచుటకు ఆయన దరిద్రుడుగా సిలువలో శ్రమలను భరించి మనలను ఐశ్వర్యవంతులనుగా చేశాడు. దేవుడు మన ప్రతి అవసరమును తీరుస్తాడు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు ఆకలి దప్పులు కలిగి దేవుని మీద సనుగు కొనకుండా ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతుకుచు ఆయన అనుగ్రహించు వాటన్నిటికీ మీరు కృతజ్ఞులై ఉంటూ ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట మీద నమ్మకము కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా యేసు క్రీస్తు అపవాది శోధనను జయించినట్లుగా మీరును మీ శోధనలను జయించుటకు శక్తిమంతులవుతారు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు క్రీస్తుని శోధించిన అపవాది మనుషులను
ఏ విధముగా శోధిస్తుందని చూడండి. అపవాది నేత్రాశను చూపించినది ఈ రాళ్లను చూపించి రొట్టెగా మార్చుకోమని చెప్పింది. అదే విధముగా మీ ఆకలి తీరునట్లు మీకు నేత్రాశను కలుగజేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు జాగ్రత్తగా ఉండండి. మీ శోధనలను చూసి భయపడకండి. వాటిని యేసు క్రీస్తు జయించి ఉన్నాడని ధైర్యముగా ఉండండి. మీకును ఆయనట్టి శక్తి బలాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ కన్నులను మన రాజైన యేసు క్రీస్తు మీద ఉంచండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు సెలవిచ్చిన విధముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా, నా దేవుడు నాకు ఆహారము దయచేస్తాడు, ఆయన నాకు మంచి జీవిత భాగస్వామిని అనుగ్రహిస్తాడు, నాకు మంచి ఉద్యోగమునిస్తాడు, ఆయన నా శోధనల నుండి విజయమును ఇస్తాడు, ఆయన నాకు గర్భఫలమును ఇస్తాడు, విచ్ఛిన్నమైన నా కుటుంబాన్ని కడతాడు అని మీరు చెప్పినప్పుడు మీ శోధనలు మిమ్మల్ని విడిచి పారిపోతాయి. ఎటువంటి నేత్రాశ అయినను మిమ్మల్ని జయించలేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి లోకాశల మీద మీకు విజయమునిచ్చి మిమ్మల్ని ఉన్నత స్థలములో నివసింపజేస్తాడు. అట్టి రీతిగా ఆయనపై విశ్వాసము కలిగి ఉండే జీవితము జీవించటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ మహాకృప కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, మరొక నూతన దినమున మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా మాలో విశ్వాసాన్ని బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతా వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, మా పాపములను క్షమించి మమ్మలను నీ పిల్లలనుగా మార్చుము. ఈ లోకాశలపై మేము జయము పొందుటకు కృపను చూపుము. మాలో అపవాదికి లోనగు కార్యాలున్నట్లయితే ఇప్పుడే వాటిని మా నుండి తీసివేయుటకు మాకట్టి శక్తిని దయచేయము. అయ్యా, నీవు శోధనలను జయించిన జయశీలుడవు కాబట్టి మేము ఈ లోకాశలపై జయం పొందినట్లు మమ్మను కూడా శోధనల నుండి తప్పించుము. మేమెల్లప్పుడూ పరిపూర్ణమైన సంతోషముతో నింపబడినట్లు సహాయము చేయము. మేమెల్ల వేళలా నిన్ను వెంబడించు వారలనుగాను మమ్మను మా జీవితములను మార్చుము. మేము పొందు శ్రమల వలన దుఃఖించకుండా నీ పరిపూర్ణమైన సంతోషముతో నింపుమని నీ పాదసన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అయ్యా, అపవాది తీసుకొచ్చే ప్రతి శోధనను జయించుటకు నీ నోటి నుండి వచ్చు శక్తివంతమైన మాటను మాకు పంపించి మా శోధనలపై మాకు విజయము కలిగించుము. నీ ప్రేమ వాత్సల్యతతో మేము నింపబడినట్లు కృపను చూపమని వేడుకొనుచున్నాం. దేవా, ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను. అయ్యా, వారందరూ వారి ప్రార్థన విజ్ఞాపనలను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు. వాటన్నిటినీ ఈ నూతన దినములో మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. అయ్యా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాల్లో ఉన్న కొదవలన్నిటినీ ఈ నూతన దినములో మీరు తీసివేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలు. అయ్యా, నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరే ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాను. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే అనిశ్చిత వాతావరణాలు నెలకొని ఉన్నాయో ఆ చోట మీరుండి శాంతి
సమాధానాలు కలిగించమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాను. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛను ఎరిగిన దేవుడు వింటున్నావు. ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో, ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి, మీ ఆకాశపు వాక్యలను విప్పి, మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి, ఆశీర్వదించి, తృప్తిపరిచి, మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.